హలో, వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. నా పేరు గణేష్. సో ఇక్కడ చూపిస్తున్న ఫస్ట్ క్వశ్చన్ అనేది లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా ఆల్రెడీ మీకు వీడియో అనేది చేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, అండ్ కమింగ్ టు టుడే ఈవేళ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అనేది ఉంది. ఈ థర్డ్ క్వశ్చన్ అనేది ఈరోజు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏంటో క్వశ్చన్ ఇక్కడ, సో ఈ సిలిండ్రికల్ షెల్ అనేది 2.5 mm లాంగ్ అనేది ఇచ్చాడు, అండ్ విచ్ ఇస్ బోత్ సైడ్స్ అనేది క్లోజ్డ్ ఎండ్స్ అనేది ఇచ్చాడు, అండ్ ఇంటర్నల్ డయామీటర్ కూడా 0.9 మీటర్స్ అనేది ఇచ్చాడు, అండ్ వాల్ థిక్నెస్ కూడా 10 mm అనేది ఇవ్వటం అనేది జరిగింది. అండ్ ఇక్కడ వీడు అడిగింది ఏంటంటే సర్కంఫరెన్స్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఇక్కడ ఈ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ప్రెజర్ అనేది ఇచ్చాడు, అండ్ యంగ్స్ మాడ్యూల్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది, అండ్ పాయిజన్ రేస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో వీటి నుండి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చినట్లయితే గివెన్ డేటాలో క్లియర్గా తీసుకొని ఆ డేటా నుంచి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, పైన ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనం గివెన్ డేటా రాసుకున్నట్లయితే లెంత్ అనేది ఇచ్చాడు, డయామీటర్ అనేది ఇంటర్నల్ డయామీటర్ ఇచ్చాడు, థిక్నెస్ అనేది ఇచ్చాడు, అండ్ క్యాల్కులేట్ హూప్ ఆర్ సర్కంఫరెన్సెస్ స్ట్రెసెస్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకొని మనం ఆ యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, అండ్ ఇక్కడ లోడ్ అనేది ఇచ్చాడు, ప్రెజర్ అనేది ఇచ్చాడు, యంగ్స్ మాడ్యూల్ అనేది కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, అండ్ పాయిజన్ రేషియో కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, సో వీటితో పాటు చేంజ్ ఇన్ డైమెన్షన్స్ ఆఫ్ షెల్, ఈ డైమెన్షన్ సెల్ యొక్క చేంజ్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం క్యాల్కులేషన్ చేయమనేసి క్వశ్చన్లో గివెన్ డేటాలో ఇచ్చాడు కాబట్టి అది కూడా గివెన్ డేటాలో ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పైనుంచి కాకుండా ఫస్ట్ చేంజ్ ఇన్ డైమెన్షన్ ఆఫ్ షెల్ లెన్స్ అన్నాడు కాబట్టి, సో ఈ చేంజ్ ఇన్ డైమెన్షన్ ఆఫ్ షెల్ అంటే ఏంటి, ఇక్కడ PD/2TE ఇంటూ 1-1/2M. సో అంటే ఇక్కడే మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఇక్కడ P అంటే ఎంత, 1 న్యూటన్ ఫర్ mm² ఇంటూ ఇక్కడ డయామీటర్ అనేది ఎంత ఇచ్చాడు, 0.9 మీటర్ అనేది ఇచ్చాడు. ఓకే, సో 0.9 మీటర్స్ అంటే 0.9 మీటర్స్ అంటే సో 900 mm బై 2 థిక్నెస్ అనేది 10 ఇచ్చాడు, యంగ్స్ మాడ్యూల్ అంటే 2 × 10⁵ అనేది ఇవ్వటం అనేది జరిగింది, ఇంటూ 1-1/m అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ, సో 0.25/2 ఇది వాల్యూ. ఓకే, సో ఇదంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు ఈ చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటే ఏంటి, డెల్టా D/D అంటే ఇక్కడ చేంజ్ ఇన్ డైమెన్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి, సో ఈ D అనేది యువతల తీసుకెళ్ళిపోదాం. అంటే 1 × 900/2 × 10 × 2 × 10⁵ 1 - 0.25/2 ఇంటూ D అనేది యువతలకు వస్తుంది. D అంటే ఎంత, 900. ఓకే, సో ఇదంతా కూడా మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే దీని వాల్యూ అనేది ఫైనల్గా 0.0759. సో 0.0759 mm అనేది వస్తుంది ఇక్కడ డెల్టా D అనేది. ఓకే, సో ఇప్పుడు చేంజ్ ఇన్ డైమెన్షన్ ఆఫ్ షెల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ సర్కంఫరెన్స్ స్ట్రెసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సర్కంఫరెన్స్ స్ట్రెసెస్ ఫార్ములా ఏంటి అక్కడ, సో σH = PD/2T. సో ఇక్కడ P అనేది అంటే ఎంత మనకు తెలుసు, P అంటే 1 అని, D అంటే 900/2 × 10. ఓకే, సో దీన్ని మనం క్యాల్కులేట్ చేసినట్లయితే 45 Nm² అనేది వస్తుంది. ఓకే, సో హూప్ స్ట్రెసెస్ అనేది క్యాల్కులేషన్ చేస్తాం. నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లాంగిట్యూడినల్ స్ట్రెసెస్ అంటే ఎంత, PD/4T.
ఓకే, అంటే 1 into 900 by 4 into 10. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ? సో 22.5 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్డ్ అనేది వచ్చింది. సో ఇది వాడు అడిగిన ఆన్సర్స్. వాడు ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? హూప్స్ సర్కంఫరెన్స్ స్ట్రెసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లాంగిట్యూడ్ స్ట్రెసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అట్ ద సేమ్ టైం చేంజ్ ఇన్ డైమెన్షన్స్ ఆఫ్ షెల్, ఈ షెల్ యొక్క డైమెన్షన్స్ అనేది ఎంత చేంజ్ అవుతుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ అండ్ థర్డ్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.